అపహరింపడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, గతించిన వారమంతా మీరు కాచి, పగలంతా మీరు రక్షించి, తిరిగి సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ ప్రభువా నీ మందిరంలో సమకూర్చినందుకు స్తోత్రములు. దావీదు చెప్తున్నాడు, చిరకాలము నీ మందిరంలో నివసింపకోరుచున్నానని. ప్రభువా, ఇక రాత్రి సమయంలో ఇంతవరకు పాటలు మహింపరచబడ్డారు దేవా. సంఘమందు జరుగుతున్న ఈ మెసేజ్ స్టడీని లేక బైబిల్ స్టడీని మీరు దీవించండి, ఆశీర్వదించండి. బైబిల్ నుండి మరి పలకబడిన వర్తమానం నుండి ఒక్కొక్కటి మీరు ధ్యానిస్తుండగా అవన్నీ బయలుపరచండి. మేము తిని తృప్తిపరచబడి నైనా సంతోషించినట్లు దయతో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి మహిమ కలుగాక. మరి కొడొచ్చిన మీ అందరికీ ప్రభు పేట నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో మనము మరలా మన అంశం వెళ్దాం పేర. మరి మన అనేక వారాలు చెప్పుకుంటున్నాం, కాపరి మరియు గొర్రెలు అనేటువంటి అంశం మీద ధ్యానిస్తున్నాం. మరి ఈ టైటిల్ మీద మనము చాలా అంటే ఇప్పుడు 16 భాగం వచ్చాం. మనము ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క మర్మమును, ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క కొత్త సంగతిని మనం వింటున్నాం. దేవునికి స్తుతి కలుగాక. గతసారి మరి దాసుడు రాణి కన్నా గొప్పవాడు కాడు, దేవుని సేవకుడు నిష్ప్రయోజనమడే కానీ గొప్పవాడు ఏమాత్రం కాదు. దేవుని సేవకుడు అంటే నపుంసకుడు అని, దాసుడు అని, పరిచారకుడు కానీ, అంటే పరిచర్య చేయించుకోవడం కాదు కానీ మరి పరిచర్య చేయటమే గొప్పది. కాబట్టి మరి ఈరోజు మనం చూస్తున్నాం పేర. కాబట్టి నపుంసకుడు అని, సేవకుడు అని చెప్పబడింది. కాబట్టి మరి రాణి ఎదుట అనగా దేవుడు పిలిచినటువంటి శ్రీమతి యేసు ఎదుట దాసుడు ఎప్పటికీ దాసుడే. హల్లెలూయా. దాసుడు ఎన్నడూ కూడా ఆ పిలువబడిన మందపైన ప్రభువుగా కానీ గొప్పవాడుగా కానీ ఉండుటకు బైబిల్ ఏమాత్రం కూడా సపోర్ట్ చేయట్లేదు. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన వాటన్నిటిని దాసులు చేసిన తర్వాత నువ్వు చెప్పిన వాటిని చేస్తాం, మేము నిష్ప్రయోజనమైన దాసులము అని చెప్పండి అని యేసు ప్రభు ఆ యొక్క శిష్యులతో చెప్తున్న మాట అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు కూడా మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 26వ వచనం చూద్దాం. ముందు వాక్యం చూడండి. అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు అన్నాడండి. అంటే అక్కడ ఆయన సొంత గొర్రెలు ఉన్నాయి, ఆయన మందకు చెందని గొర్రెలు ఉన్నాయి, అలాగే గొర్రెల్లో చేరన గొర్రెలు కూడా ఉన్నాయండి. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగాక. మొదట నా గొర్రెలను పిలుస్తాడండి. అంటే భూమి మీద యేసు ప్రభుకి ఆయన సొంత గొర్రెలు ఉన్నాయి. ఆ పిలువబడిన గొర్రెలు 2 భాగాలండి. మొదట ఇశ్రాయేలు ఒక గొర్రెలుగా ఉన్నారు, రెండోది అన్యులు కూడా గొర్రెలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. అన్యులనేమో ప్రత్యేకముగా గొర్రెలుగా పిలుస్తున్నాడు. అది వధువుగా దేవుడు చూస్తున్న కార్యం. ఇశ్రాయేల్ ప్రజలను కూడా దేవుడు గొర్రెలుగా పిలుస్తున్నాడు. కానీ ఇశ్రాయేలు వధువు కాదు కానీ రాజ్యముగా ఉంటారు ఇప్పుడు కూడా. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూడండి 15 వచనం చూడండి. ఆ కింద భాగం అంటే మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇప్పుడు 16 చదవండి. ఈ దొడ్డవి కానీ వేరే గొర్రెలను నాకు కలవు అన్నాడండి. ఇక్కడ చాలా పాయింట్ ఉంది. ఇదే అధ్యాయంలో 3 విషయాలు గమనించాలి మీరు. మొదట, నా గొర్రెలు నా స్వరమినును, నన్ను వెంబడించును. అవి వెంబడిస్తున్నాయి కాబట్టి నా చేతుల నుంచి అవి ఎప్పుడు కూడా పోవు, నశింపవు. వాడికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను. అది మొదటిది. అది అన్యుల కొరకు. ప్రైజ్ ది లార్డ్. 16 వచనం. ఈ దొడ్డవి కానీ వేరే గొర్రెలు అన్నాడండి. ఇక్కడ దొడ్డివి అన్యులైన గొర్రెలు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఏమిటి అని చూస్తే వారు ఇశ్రాయేలు ప్రజలై ఉన్నారు. మూడోది ఇప్పుడు 26వ వచనం. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు. ఇది 3వ పాయింట్. జాగ్రత్తగా వినాలి, ఇక్కడ మిస్ అవ్వద్దు.
మొదట అన్యుల్ని ఆయన గొర్రెలుగా పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవి దొడ్డికి చేర్చబడతా ఉన్నాయి. అంటే చిట్ట చివరి వ్యక్తి రాగానే అన్యవధువు పూర్తి చేయబడి అన్యవధువు దొడ్డిలోకి గొర్రెలన్నీ కూడా చేర్చబడతాయి. అయితే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు, ఈ దొడ్డి అనగా అన్యులు, ఈ అన్యులకి ఈ దొడ్డివికి చెందకుండా వేరే గొర్రెలు ఉన్నాయన్నాడు. అటు కూడా చూడండి, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు అనుకున్నాయట. అన్యులు కాకుండా ఇంకా గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. వాటిని కూడా నేను తోడుకుని రావలెను అన్నాడండి. వాటిని కూడా నేను తోడుకు రావాలంటున్నాడు. అంటే ఇక్కడ ఒక మాట ఉంది పాత నిబంధనలో. మరి ఆ వాక్య భాగం నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. నేను అది రాసుకోలేదు, కానీ అది జ్ఞాపకం వస్తుంది. దాన్ని మీ ముందు నేను పెట్టాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. ఏమంటాడంటే ఆయన, హల్లెలూయా. యెహెజ్కేలులో కూడా మాట రాయబడి ఉంటుంది పేర. రెండిట్లో మనం చూసేది ఏంటంటే ఆయన అంటాడనమాట. ఏం చెప్తాడంటే ఆయన, బుసరా గొర్రెలు సమకూర్చినట్లుగా నేను సమకూర్చెదును అంటాడు పాత నిబంధనలో. దేవునికి స్తోత్రం కలుగాక. బుసరా గొర్రెలు అని సంబోధిస్తున్నాడు. వాటిని సమకూర్చేవాడు నేనే అంటాడండి. దేవునికి స్తుతి కలుగాక. అంటే వాటిని సమకూర్చేవాడు నేనే అంటున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ఇంకొక వాక్యం కూడా మీకు చెప్పాల్సిస్తున్నాను. అది చూడండి, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 13 చూడండి. ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలో వాటిని తెచ్చి పర్వతుల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందు వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇవన్నీ చెప్పుకొస్తున్నప్పుడు ఆయన ఇవన్నిటిని నేను మరలా సమకూరుస్తాను అంటున్నాడండి. దేవునికి స్తుతి కలుగాక. ఇది ఇశ్రాయేల్ కోసం రాయబడిన వాక్య భాగం. ఇశ్రాయేల్ ప్రపంచమంతా చెదిరిపోయారు. చెదిరిపోయిన గొర్రెలను మళ్ళా సమకూర్చేవాడును నేను అంటాడండి. 13 చూడండి. ఆయా జనుల నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశం నుండి వాటిని సమకూర్చి, చూసారా, దేవుడు చెదిరిపోయిన ఇశ్రాయేల్ ప్రజలను గొర్రెలుగా పిలిచాడు. వారు మళ్ళా తిరిగి స్వదేశానికి చేర్చబడతారు. హల్లెలూయా. అంటే నేను వాటిని కూడా విమోచిస్తానంటున్నాడు. వాటిని కూడా నేను తోడుకొస్తానంటున్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఇశ్రాయేలుకి గొర్రెలు కాపరే, అన్యులకి కూడా గొర్రెలు కాపరే. వధువుకి గొర్రెలు కాపరిగా ఉన్నాడు, ఇశ్రాయేలు రాజ్యానికి కూడా గొర్రెలు కాపరిగా ఉన్నాడండి. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, మొదట అన్యులైన వారిని గొర్రెలుగా పిలుస్తున్నాడు. రెండోది, ఈ దొడ్డికి చెందని అన్యులకి చెందని వేరే గొర్రెలు ఉన్నాయి, అవి ఇశ్రాయేలు ప్రజలు, వాటిని కూడా నేను తోడుకు రావాల్సినది అంటున్నాడు. 26వ వచనం చూస్తే యోహాను సువార్త 10:26లో మీరు నా గొర్రెల్లో చేరనివారు అంటున్నాడండి. ఇక్కడ ఆయన గొర్రెల్లో ఇశ్రాయేల్లో కానీ తర్వాత అన్యుల్లో కానీ చేరని వారు కూడా ఉన్నారండి. వాటి కోసం ఆయన ఏమన్నాడు చూద్దాం. యోహాను సువార్తలో. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, ఆ 10వ అధ్యాయంలో మనం చూస్తాం 26వ వచనంలో, మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనక మీరు నమ్మరు. ఇక్కడ 3 కార్యాలు ఉన్నాయి. జగదుత్పత్తికి ముందు ఏర్పరిచిన వధువుని దేవుడు గొర్రెలుగా దొడ్డికి పిలుస్తున్నాడండి. తర్వాత రెండోది, ఇశ్రాయేల్ ప్రజలను, ఈ దొడ్డికి చెందిన ఇశ్రాయేల్ ప్రజలను కూడా గొర్రెలుగా పిలుస్తున్నాడు. వాటిని కూడా విమోచిస్తానని చెప్తున్నాడండి. 1,44,000 మంది మోషే ఏలియాల ద్వారా వారు పిలువబడతారు.
అది వారు విమోచించబడుతున్నారు. ఈ రెండిట్లో సంబంధం లేకుండా 20 వచనంలో అయితే మీరు అని నొక్కు చెప్తున్నాడండి అక్కడ. ఎవరు ఈ మీరు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకీయులుగా ఉన్నటువంటి వారు బయలు పట్టుకున్నారు, చర్చికి వెళ్తున్నారు, అయినా కానీ మీరు చేరరు అన్నాడండి. నా గొర్రెలతో పాటు మీరు చేరరు అంటే ఇశ్రాయేలు ఏర్పరచబడిన 1,44,000 మందిలో చేర్చబడరు. రెండోది అన్య జనాంగంలోంచి ప్రత్యేకంగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు వధువుగా కూడా వారు వధువులో కూడా చేర్చబడరు. ఇటు వధువులో చేర్చబడరు గొర్రెల్లోనికి, అన్య గొర్రెల్లోనికి, అటు ఇశ్రాయేలు ఏర్పరచబడిన 1,40,000 మందిలో చేర్చబడరు. రెండింటి కాకుండా వారు ఏం చేస్తారంటే మీరు నా గొర్రెలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు అని చెప్తున్నాడు. అంటే ఆయనను, ఆయన వాక్యాన్ని, ఆయన ప్రవర్తనని, ఆయన వర్తమానాన్ని నమ్మని ప్రజలు ఇంకా లోకంలో ఉన్నారు. ఇశ్రాయేలు మధ్య ఉన్నారు, అన్యుల మధ్య ఉన్నారు, ప్రపంచమంతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ 3 విధాలుగా చూస్తున్నాం. ఒకటి ఏర్పరచబడిన అన్య వధువు, ఒక దొడ్డికి చెందినవి. ఈ దొడ్డికి చెందినవి వేరుగా ఉన్న గొర్రెలు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు అందరూ కూడా కాదు, 1,44,000 మంది. ఈ రెండు కాకుండా చూడండి, ఇశ్రాయేల్ మధ్యలో కూడా కొంతమంది ఇశ్రాయేల్ వారి మధ్యలో ఉన్నారు, కానీ ఏర్పరచబడినటువంటి వారితో ఎప్పుడు కూడా వారు లేరు. కొరహ, అబీరాము దాతలు చూడండి, వారి మధ్యలో ఉన్నప్పటికీ వారు వేరు చేయబడ్డారు. వారు సజ్జులుగా ఆ భూమిలో భూమి వారిని మింగివేసిందండి. అలాగే అన్యుల మధ్య కూడా ఉన్నారండి, అదే స్పిరిట్ అన్నమాట. వారు ఆయన మాటలు నమ్మరు, అంటే ఆయన వర్తమానం నమ్మరు. ఈరోజు కూడా ప్రవర్తన వర్తమానాన్ని నమ్మని వారు ప్రేర ఇందులోనూ అందులో అన్నిట్లో కూడా ఉన్నారండి వాళ్ళు. కాబట్టి ఒకటి విమోచించబడిన వారు దొడ్డిలో ఉన్నారు, మరికొందరు విమోచించబడిపోచిన వారు ఎత్తబడిన తర్వాత వచ్చేటువంటి 1,40,000 మంది. ఈ రెండింటికి చెందిన వారు చేరరు, వాక్యాన్ని నమ్మరు. దేవునికి స్తుతి కలుగాక. అయితే దేవుని ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. ఆ ఒక్కోటి చెప్పి నేను మీకు ముందు అందిస్తాను పేర. చూడండి, దేవుని యొక్క గొర్రెలు దేవుని వాక్యము ద్వారానే పోషించబడతాయి అన్నాడండి. ఇక్కడ చూడండి, మీరు నన్ను నమ్మరు. ఆయన ఎవరు తెలుసా? ఆ కాలంలో ఆయనే జీవాహారమై ఉన్నాడు. నన్ను తినువాడు బ్రతుకుతాడని చెప్తున్నాడు. నా మాటలు ఆత్మయు జీవం అని చెప్తున్నాడు. అయితే ఆ రోజుల్లో యేసు ఉన్న దినాల్లో ఆయన మాటలు నమ్మలేదు చాలామంది. అయితే నమ్మే గుంపు కూడా చిన్న మంది ఉందండి. ఆయన అన్ని కాలాల్లో చిన్న మందని ఆయన దాచుకుంటూ వచ్చాడు. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, ఏలియాకు తెలియకుండా అక్కడ 7,000 మందిని దేవుడు దాచుకున్నాడండి. వాడలో దాచుకున్నాడు, ఇశ్రాయేల్ మధ్యలో కూడా దాచుకుంటూ వచ్చాడు, అన్యుల మధ్య కూడా దాచుకుంటూ వచ్చాడు. దేవునికంటూ దాచబడినటువంటి పిల్లలు ఉన్నారండి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి మీరు నమ్మరు, నేను చెప్పిన మీరు నమ్మరు అన్నాడండి. నిజమే, యేసు దినాల్లో ఆయన్ని, ఆయన వర్తమానం నమ్మని వారు ఉన్నారండి. ఈ దినాల్లో కూడా ప్రవక్తని, వర్తమానం నమ్మని వారు కూడా ఉన్నారండి. అయితే దొడ్డికి చెందిన గొర్రెలు దొడ్డికి వస్తున్నాయి, ప్రైజ్ ది లార్డ్. అన్య దొడ్డికి చెందని వేరే గొర్రెలు ఇశ్రాయేలు కూడా త్వరలో విమోచించబడుతున్నారు. ఎందుకంటే దేవుడు వారిని సమకూర్చబోతున్నాడు. బొస్రా గొర్రెలు కూర్చున్నట్టుగా సమకూర్చేదును, చెదిరిపోయిన ఆయా దేశాలను వారిని మళ్ళీ సమకూర్చేదును. అనగా ప్రపంచమంతా చెదిరిపోయిన వారిని, టైటస్ కాలం చెదిరిపోయిన వారిని మళ్ళీ తీసుకుని దేవుడు చివరి దినాల్లో రాజ్యము చేయబోతున్నాడు. అక్కడనే 1000 ఏండ్ల పనుల సింహాసనము, మరక్కడ దావీదు సింహాసనము ఆ యెరూషలేము మీద ఇవ్వబడుతుందండి. అయితే అన్నాడు ఇక్కడ, దేవుని యొక్క గొర్రెలట దేవుని వాక్యము ద్వారా పోషించబడతాయంటండి. అంటే యేసు ప్రభు గొర్రెలకి మంచి కాపరిగా ఉన్నాడు అక్కడ. ఆయన మాటల ద్వారా పోషించబడేది ఎవరు అక్కడంటే ఆయా మత శాఖలోంచి, లేకపోతే ఆయా యోధా మతంలోంచి బయటకు వచ్చినటువంటి వారు ఆయన మాటలు విని పోషించబడ్డారు. అంతేనా? ఈరోజు కూడా ఎవరు పోషించబడతారంటే ఆయా సంఘాల్లోంచి బయటకు వచ్చిన వారు మాత్రమే ఈ వాక్యం చేత పోషించబడుతున్నారు. మీకు అర్థమై ఉంటుంది. యేసు దినాల్లో సంస్థలు ఉన్నాయి, శాఖలు ఉన్నాయి. మన దినాల్లో కూడా శాఖలు, సంఘాలు ఉన్నాయి. యేసు దినాల్లో ఆయన వర్తమానికుడు, యేసు దినాల్లో ఆయనే బోధించే వర్తమానమే అంతిగల వర్తమానం, అదే ఆఖరి వర్తమానం ఆ ప్రజలకి. కాబట్టి వారు దాన్ని తోసేశారు, మరికొంత దాన్ని అంగీకరించారు. ఈ అంగీకరించిన జనాంగం ఎక్కడి వారంటే ఆయా మత సంఘాల్లోంచి, శాఖలోంచి బయటకు వచ్చి యేసుని వెంబడించిన వారు. అన్నాడు, మీరు నన్ను వెంబడించరు, మీరు నా మాటలు నమ్మరు, మీరు నా గొర్రెలు మీరు చేరరని ఒక గుంపు వారిని అక్కడ యేసు ప్రభు వేరు చేస్తున్నాడు అండి. 3 గుంపులు ఉన్నాయి ఇక్కడ. అన్యజనాంగంలో ఏర్పరచబడిన గుంపు, ఇశ్రాయేలు ఏర్పరచబడుతున్న గుంపు,
ఈ రెండింటికి సంబంధం లేకుండా శ్రమలకు వెళ్ళే గుంపు కూడా ఉందండి. సో మీరే గుంపులో ఉన్నారు? ఇశ్రాయేలు అయితే కారు. తర్వాత అన్యజనంగా సంఘమే ఉండాలి. మీరు అన్యజనులకు ప్రవక్త ఉన్నాడని మీకు తెలుసు. అది అన్యజనులైనటువంటి వధువు కొరకు దేవుడు ఒక ప్రవక్తను పంపాడిపోయారు. ఇంకో జనాంగం వారు నమ్మరు, నమ్మేవాళ్ళని నమ్మనివ్వరు. అందుకని యేసుక్రీస్తు మీరు పరలోకం పోరు, పోయేవారిని పోనివ్వరు అంటారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, దేవుని యొక్క గొర్రెలు దేవుని వాక్యము ద్వారానే పోషించబడతాయట. అంటే కేవలము గొర్రెలన్నీ వాక్యముతోనే పోషించబడాలి. గొర్రె ఆహారము వాక్యం. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. పేరు బండపై తేనె. దేవునికి స్తుతి కలుగాక. దీనికోసం మన ప్రవక్త అంటున్నాడు, గొర్రె జబ్బు పడినప్పుడు, నాతో ఉన్నారా? గొర్రె జబ్బు పడినప్పుడు అట్టండి ఇలా అంటున్నాడు ఆయన. దేవునికి స్తుతి కలుగాక. కాపరి యొద్ద ఒక సంచి ఉంటుంది అన్నాడు అండి. ఆ సంచిలో గొర్రెకి మంచి ఆహారం ఉంటుంది. వారు గొర్రెల కాపరి సంచిలో ఏమి తీసుకుని వెళ్తారో మీకు తెలియనా? ప్రైజ్ గాడ్. నేను అనేక సార్లు చెప్పాను, గొర్రెల కాపరులు సాధారణంగా గొర్రెల కాపరి సంచిలో తేనె తీసుకుని వెళ్తారు. ప్రైజ్ గాడ్. మరియు వారి గొర్రెల్లో ఒకటి జబ్బుగా ఉన్నప్పుడు, గొర్రెల కాపల దగ్గర ఏముంటుందంటే సంచి ఉంటుంది. ఆ సంచిలో ఏముంటుందంటే తేనె ఉంటుంది అన్నాడండి. తేనె తీపి దానాన్ని గొర్రె బాగా ఇష్టపడుతుంది అంటండి. ప్రైజ్ గాడ్. తీపే జుంటే తేనె దానికన్నా మధురమైనదే వాక్యం అండి. అర్థం కాలేదా? ప్రైజ్ ది లార్డ్. అంటే వాక్యం చాలా తీదనం ఉందండి. యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకునుడి. ఒక్కసారి వాక్యపు రుచి తెలిసిందా రుచిపడదు గొర్రెండి. ఇక్కడ అంటాడు ప్రవక్త, వారి దగ్గర సంచి ఉంటుంది. ఓకే, ఏం చేస్తారు? సంచిలో తేనె పెట్టుకెళ్తారట. వాళ్ళు మేపుతూ ఉంటారు. ఈ మేపుతున్న సమయంలో వారి మధ్యలో ఉన్న గొర్రెల మధ్యలో ఏదైనా గొర్రె జబ్బు పడితే, నా మాటలు కాదు, ప్రవక్త మాటలు వినండి మీరు. ప్రైజ్ ది లార్డ్. జబ్బుగా ఉన్నప్పుడు వారు ఈ తేనెలో కొంత తీసుకొని రాతి మీద రాస్తారట అండి. వారు ఎక్కడైతే మేపుతున్నారు గొర్రెల్ని, ఆ కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో, అక్కడక్కడ చిన్న చిన్న కొండలు, చిన్న చిన్న బండలు ఉంటాయి. ఆ బండల మధ్య అక్కడక్కడ ఉన్న గడ్డిని మేస్తూ ఉంటాయి. ఇలా మేపుతున్న సమయంలో సోదరులారా, ఏదైనా జబ్బు పడితేనంటండి దాన్ని కాపరి గమనిస్తాడట. ఆ జబ్బు పడినప్పుడు గొర్రె ఏం చేస్తుందంటే ఆహారం తిందండి, గడ్డి మేయదు. ఇంటున్నారా? సరిగా మందతో ఉండదు, సరిగా కాపడితో ఉండదు. అదేదో నీరసంగా ఉస్సురు అన్నట్టు ఆ చెట్టుని అడికి ఈ చెట్టుకి వెళ్ళిపోతుంటుంది. అందరితో ఆ గొర్రెలతో పాటు ప్రయాణించదు. ఇవన్నీ చాలా క్వాలిటీస్ ఉన్నాయి కదా. గొర్రె అంటే విశ్వాసి. అర్థమైందా? సంగమంతా వెళ్తుంటే ఆ విశ్వాసం రాదు, జబ్బు పడింది. వింటున్నారా? ఆత్మీయంగా తర్వాత ఆ సంఘమంతా వాక్యం వింటుంటే కొందరు సరిగా వాక్యం వినరు, అసలు రారు. ఎందుకంటే జబ్బు పడిన గొర్రె ఆ చెట్టు కిందకి ఈనడి కిందకి వెళ్ళిపోద్ది. ఓ చోట ఉండదు, మందకు దూరంగా ఉంటుంది, కాపర దూరంగా ఉంటుంది. తర్వాత అది గడ్డిని తిందు. ఏదో జబ్బు చేసింది కాబట్టి గడ్డి తిందు, ప్రయాణం చేయదు. తర్వాత ప్రయాణం చేసినా కానీ ఉసిరిమంట వస్తుంటుంది వెనకాల నుంచి. ఎందుకంటే అది జబ్బు పడింది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అప్పుడు కాపరి గమనిస్తుంది దాన్ని. ఇది మందతో సరిగా రావట్లే, ప్రయాణము చేయట్లే, తర్వాత గడ్డి కూడా తినట్లే. గడ్డి అంటే జీవన వాక్యం ఏంటో ఏమనుకోకండి. మరి గడ్డి తినమంటారా పాస్టర్ అనుకండి? మనదంతా బైబిల్ భాష కదా, మరి బైబిల్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నాం. ప్రైజ్ గాడ్. మన అంశమే గొర్రెల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి గొర్రె భాష ఇది, ఏమంటారు? కాబట్టి ఈ గొర్రె గడ్డి తినక, ప్రయాణం చేయక, కాపరి దగ్గరగా ఉండక, ఉసురుమంటే అక్కడక్కడ దూరం దూరంగా ఉంటుంది అన్నమాట అండి. ఇలాంటి విశ్వాసాలు మన మధ్య కనిపిస్తూ ఉంటారండి. అబ్జర్వ్ చేయండి. వాళ్ళని మందలో రారు, కూడకు రారు, కూటలకు వచ్చినా వాక్యం వినరు,
వాక్యం 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 చెప్పేసరికి వారు కనబడరు. బెలోడితో ఒక్కోసారి ఏం చేస్తారంటే చచ్చి దగ్గర దింపేసి వెళ్ళిపోతుంటారండి. అంటే ఆ గొర్రె దింపేసి వెళ్ళిపోతుంది అంతే. అంటే వాక్యం అంటే అంత తింటలేదండి, జబ్బు పడింది. వాస్తవం చెప్తున్నాను నేను, గొర్రె భాషలో నిజమే కదా. మందకు దూరంగా ఉండనుకోండి, దాని అర్థం ఏంటంటే మందతో కలిసి ప్రయాణం చేయట్లేదు, మందతో కలిసి గడ్డి తింటలేదు, మనతో కలిసి కాపాడుతుంటలేదంటే అన్ని గొర్రెలు ఉన్నప్పుడు కొన్ని గొర్రెలు దూరం దూరంగా ఎందుకు ఉన్నాయి తెలుసా అండి? ఆత్మీయ జబ్బుతనం అండి, అది ఆత్మీయ జబ్బుతనం. హల్లెలూయా. దీన్ని ట్రీట్మెంట్, దీని యొక్క వైద్యం ఏంటంటే ఆ జబ్బు పడిన గొర్రె కట్టండి, ఆ కాపరు ఏం చేస్తాడో ప్రవర్తన్నాడు. హల్లెలూయా. తేనెలో కొంత తీసుకుని ఆ రాతి మీద రాస్తారు, పోస్తారు. కేవలం దాన్ని కరిగించి మరియు ఆ విధముగా ఆ బండపై తేనె పోస్తారు. హల్లెలూయా. మరియు ఆ గొర్రెలు ఇక్కడికి వచ్చుచుండగా మరియు తీయటి పదార్థం అది ఇష్టపడును, మరియు అది ఆ సున్నపు రాయి మీద దాని నాకుటకు వెళ్ళును. హల్లెలూయా. ఆ సున్నపు రాయి నుండి ఆ తేనె అంతయు అది నాకినప్పుడు ఆ జబ్బు గొర్రె నుండి బాగుపడును. ఆ జబ్బు గొర్రె నుంచి అంట వెళ్ళిపోతుందంట అండి. అంటే ఇప్పుడు తేనె తింటే జబ్బు పోద్ది అని అర్థమవుతుంది ఇక్కడ. వాక్యం వింటే జబ్బు పోద్ది. వాక్యం వినాలి, వినాలి లేక తినాలి. వాక్యం వింటేనే జబ్బు పోద్దండి. ఎలాంటి జబ్బు అయినా పోద్ది. ఆత్మీయ ప్రతి రోగానికి సరైన ఆహారమే విటమిన్ బి అని పెడుతున్నాను దీని పేరు నేను. విటమిన్ బి అంటే బైబిల్. ఇంకో విటమిన్ ఎం మెసేజ్ అండి. దేవునికి స్తోత్రం కలగాలి. ఈ రెండు విటమిన్స్ వేసుకోవాలి మనం. ఇవి తక్కువైతే చూడండి, డాక్టర్ అంటాడు విటమిన్ సి తక్కువైంది, డి తక్కువైంది, ఎండలో ఉండు. సి తక్కువైంది, నమ్మకే తిను. ఐరన్ తక్కువైంది, ఐరన్ తినమని చెప్పడుగా, ఎన్నముకలు తినమని చెప్పడు కదా. దానికి సందర్భించిన సిరపేదో లేకపోతే ట్యాబ్లెట్ చెప్తాడు, రాస్తాడు, తింటాం. అంటే మన బాడీలో ఏదైతే తక్కువ ఉందో దాన్ని తినమని డాక్టర్ చెప్తున్నాడు. సో మోజెస్ డాక్టర్ పీటర్, డాక్టర్ విలియం బ్రెన్హమ్, డాక్టర్ లూకా, డాక్టర్ అపోస్తులు, అవునా, వీళ్ళందరూ ఏమిచ్చారంటే వైద్యు ద్వారా వీళ్ళు వాక్యం ఇచ్చారండి. దేవునికి స్తుతి కలుగాక. మీకు అర్థమైందా? జబ్బు పడిన గొర్రె మాత్రమే ఆహారం తిందు, జబ్బు పడిన గొర్రె మాత్రమే మందతో కలిసి రాదు, జబ్బు పడిన గొర్రె మాత్రమే కాపరికి మందకి దూరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని గమనించి, అంటే అలాంటి వారిని కనిపెట్టి, ప్రైజ్ ది లార్డ్, వారికి కొంచెం వాక్యాన్ని కొద్దిగా ఎక్కువ వారికి ప్రత్యేకంగా బోధించాలి, లేక వారు ప్రత్యేకంగా దాన్ని తీసుకోవాలి. ఆహార పదార్థాలు ప్రత్యేకంగా తీసుకున్నప్పుడు కొంత ప్రత్యేకమైన శక్తి ఉంటుందండి. అంతేనండి. దేవునికి స్తుతి కలుగాక. ఈ జబ్బు పడిన గొర్రెకి తేనె సరైన వైద్యము. హల్లెలూయా. అప్పుడు ప్రవర్తనాడు. కాబట్టి ఇప్పుడు పూర్తిగా తేనె నింపబడిన గొర్రెల కాపరి నుంచి సంచి నేను కలిగి ఉన్నాను అన్నాడండి. అంటే నేను కూడా గొర్రెల కాపరి సంచిలో ఉన్న తేనె నేను కలిగి ఉన్నాను అంటే ఆయన సంచిలో తేనె లేదు, కానీ అర్థం వాక్యం ఉందని అర్థమేనండి. దేవునికి స్తుతి కలుగాక. తేనెతో నింపబడిన గొర్రెల కాపరి సంచి నేను కలిగి ఉన్నాను. నేను ఆ తేనెను యేసుక్రీస్తు అనే బండపై నేను పోయుదును లేక ఉంచుదును. బలహీనపడిన గొర్రెలు త్వరగా దాన్ని నాకవలెను. ప్రైజ్ ది లార్డ్. బలహీనంగా ఉన్న గొర్రెలు ఏం చేయాలి? వాక్యాన్ని నాకాలి. ఆ గొర్రె తేనె ఎలా నాకుతుందో, తేనె లోపలికి వెళ్ళి ఆ గొర్రెకున్న జబ్బు తీసేస్తే అప్పుడు గొర్రె ఏం చేద్దంటే మందతో నడుస్తుంది, కాపాడుతూ ఉంటుంది. మంద తినే చోటకి గంటి మరి పక్క వెళ్ళి తింటుంది అనమాట. ప్రైజ్ గాడ్. అంటాడైనా బలహీనపడిన గొర్రెలు త్వరగా దాన్ని నాకవలెను. అంటే బలహీనమై చాలామంది అంటారు, పాస్టర్ గారు నేను చాలా ఆత్మీయంగా బలహీనంగా ఉన్నానండి. ఎందుకుండో? నువ్వు దేని తినట్లేదు, వాక్యం చదవవు, రోజు బలహీనంగా ఉంటావు. మోకరించి ప్రార్థన రోజు చేయవు, బలహీనంగా ఉంటావు. వాక్యం చదవక, ప్రార్థన చేయక, మెసేజ్ పుస్తకం ఎప్పుడు తీస్తావో ఏంటో.
ఎంతకాలం మీద చదివి మెసేజ్ పుస్తకం చదవటం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా ఆత్మీయంగా బాగుంటావు. ప్రార్థన మానేస్తే బలహీనంగా ఉంటావు. బైబిల్ చదవటం మానేస్తే బలహీనంగా ఉంటావు. వర్తమానం చదవటం మానేస్తే బలహీనంగా ఉంటావు. అలాగే కోటలకు వచ్చి వాక్యం వినకపోతే బలహీనంగా ఉంటావు. మనతో కలిసి ఆహారం పుచ్చుకోకపోతే నువ్వు బలహీనంగా ఉంటావు. అందుకే కదా దేవుడు భూమి మీద సహవాసం పెట్టింది. ఎందుకు సహవాసం ఇచ్చాడు ఈ భూమి మీద? అపోస్తల సహవాసము, అపోస్తల బోధ. అంటే ఈ సహవాసంలో అపోస్తల బోధే తేనె, అపోస్తల బోధే వాక్యం, అపోస్తల బోధే గొర్రెకి ఆహారం. అందుచేత మనము బలహీనంగా ఉన్నాము అని ఒకరితో చెప్పడం సిగ్గుతనం. ప్రజలో చాలామంది నేను చాలా ఆత్మీయంగా చాలా బలహీనంగా ఉన్నానని అంటారు. ఆత్మీయంగా బలహీనంగా ఎందుకు ఉంటారు? ఒకరు వారిని గమనించండి, వారిని అడగండి. నేను ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాను అని ఒకరు అంటున్నారు అనుకోండి, 3 ప్రశ్నలు వేయండి. బైబిల్ చదువుతున్నావా? రోజు ప్రార్థన చేస్తున్నావా? వాక్యం వింటున్నావా? విననందున, చదవనందున, ప్రార్థన చేయనందున ఆత్మీయంగా మరి నిజంగానే బలహీనంగా ఉంటారండి. ఉదాహరణకి శరీర సంబంధంగా 1 వారం రోజులు నీళ్లను ఆహారం తింటూ మానేయండి. మనిషి నేనైనా మీరైనా బలహీనపరచబడతారు. చేతులు కాళ్ళు వణుకొచ్చేస్తుంటాయి, షివరింగ్ వచ్చేస్తుంటాయి. అవునా? చెప్పరేంటండి? మధ్యాహ్నం కాస్త లేట్ అయితేనే చేతులు అలా ఆడిపోతాయి. మనకి మామూలుగా గుండె తడొచ్చేద్ది, అస్సలు ఆగలేము. శరీరానికి ఆహారం తక్కువైతే శరీరం మన గంట కొడుతుంది. కొందరు అలకలిప కడితే అంటారు, లోపల ఏదో అంటారు, తిప్పేస్తుంది అంటారు. ఏదైతేనే వాట్ ఎవర్ ఇట్, ఏదైతేనే శరీర సంబంధమైన ఆహారం కనుక లోపలికి ఏ విధంగా వెళ్ళకపోతే బలహీనపరచబడుతుంది శరీరం. శరీరం బలహీనపరచబడే కారణం ఏంటి? ఆహారం వెళ్ళనందున. అదేవిధంగా ఆత్మ బలహీనంగా ఉంది కారణం ఏంటి? వాక్యమైన ఆహారము వెళ్ళనందున. అందుకే మనకి భూమి మీద దేవుడు సహవాసం ఇచ్చాడు. ప్రవక్త అంటాడు, ఈ జెఫర్సన్ టెబర్నికల్ ఎప్పుడు తెరవబడి ఉంటుంది అంటాడండి. రోజు ఎప్పుడో కోటలు అంటే అండి, ఏయో కోట జరుగుతూ ఉంటాయండి అక్కడ. అంత మాత్రం కాదు, బ్రెహ్మన్ టెబర్నికల్లో సోదరులారా, ఉదయము ఒక గుంపు ప్రార్థన చేస్తుంది, మధ్యాహ్నం ఒక గుంపు ప్రార్థన చేస్తుంది, సాయంత్రంలో ఒక గుంపు ప్రార్థన చేస్తుంది. మొత్తం 3 గుంపులు, 3 షిప్పులుగా వారు ప్రార్థన చేస్తూ ఉంటారండి. అంటే ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, కూడా జరుగుతూనే ఉంటాయి. ఈయన ప్రపంచం తిరిగి వచ్చినా కానీ ఎక్కువ శాతం జెఫర్సన్ విల్లోనే ఎక్కువ వాక్యాలు బోధించిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి దేవుని యొక్క గొర్రెలు బలహీనంగా ఎందుకు ఉంటాయి? బలహీనంగా ఉన్నామంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా జబ్బుతనం. అప్పుడు ప్రవక్త అన్నాడు, బలహీనపడిన గొర్రెలు త్వరగా దాన్ని నాకవలెను. ఆమె చెప్పగలరా? దేన్ని నాకవలెను? మా ఇంట్లో తేనె ఉందండి నాకవలెను, అది కాదండి. మీ ఇంట్లో తేనె ఉండని నాకవలెను, అది కాదండి. ఇక్కడ బైబిల్ అనే తేనె ఉండని నాకవలెను, అదే అండి. అంటే దాని అర్థం దాన్ని తీసుకోవాలండి. దేవునికి స్తుతి కలుగాక. ప్రవక్త అన్నాడు, బలహీనంగా ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారా? త్వరగా దానిని తీసుకొనవలెను, వాక్యమును. మీరు అక్కడ స్వస్థతను పొందుకున్నప్పుడు, ఆమేన్, మీరు దాన్ని నాకినప్పుడు, గొర్రెలు దాన్ని తీసుకున్నప్పుడు అవి స్వస్థపరచబడును. హల్లెలూయా. ఇది ఆత్మసంబంధ విశ్వాసం వర్తిస్తుంది. అది యథార్థం. మరి అది ఏ సంఘము, ఏ సంస్థ మీదనో మనం పెట్టము. అది ఎక్కడ చెంది ఉన్నదో అక్కడ మనం పెట్టుదము. హల్లెలూయా. యేసుక్రీస్తును బండ పైన ఎక్కడైతే సమస్త స్వస్థత ఉండునో అక్కడ యేసుక్రీస్తును బండ పైన, హల్లెలూయా, దాన్ని మనం పెట్టాలంటే అండి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి కాపరి సంచి, ఒక కాపరి యొద్ద సంచి ఉంది. సంచి ఎవరి దగ్గర ఉంది? మరి వాక్యం అరుస్తారు మీకు అక్కడ. అందుకనే ప్రవక్త అన్నాడు, దేవుని యొక్క గొర్రెలు వాక్యము ద్వారా నడిపించబడతాయి లేక పోషించబడతాయి అన్నాడు ఆయన. 2వ పాయింట్, జబ్బు పడిన ఈ గొర్రె బండపైన పుయ్యబడిన తేనెద్దకు వచ్చి అది నాకవలెను. అప్పుడు జబ్బు గొర్రె నుంచి వెళ్ళిపోతుందంట అండి. ప్రవక్త అన్నాడు, ఆ గొర్రెల కాపరి ఎద్దున్న ఆ వాక్యము విశ్వాసాలు తీసుకున్నప్పుడు ఆత్మీయ స్వస్థత, ఆత్మీయ రోగం పోయి స్వస్థపరచబడి ఆరోగ్యవంతులుగా ఉంటారట అండి. దేవునికి స్తుతి కలుగాక.
అయితే గొర్రెల కాపరి సంచి నిజముగా దానిలో ఒక జేబులో డబ్బు తీసుకుని పోవును. దేవునికి స్తుతి కలుగాక. దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఆ తేనె పోయబడుతుందో ఆ తేనె తీసుకున్న వెంటనే ఆ జబ్బు పోవును అన్నాడండి. దేవునికి స్తుతి కలుగాక. నేను యేసుక్రీస్తు అనే బండ పైన నేను ఆ తేనె పోసేది అన్నాడండి. అనగా యేసుక్రీస్తు అనే వాక్యం మీద అండి. దేవునికి స్తుతి కలుగాక. మూడో పాయింట్, దేవుని యొక్క గొర్రెలు కాపరు ద్వారా నడిపించబడతాయి. దేవుని గొర్రెలు అంటే అండి కాపరు ద్వారా నడిపించబడతాయండి. యోహాను సువార్త మనం చూస్తున్న 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక కాపరు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ కాపరి గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలకి ఆ మాట చెప్తాడు ఆయన 28వ వచనంలో, నేను వాటిని నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నిటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. నా గొర్రెలు నా స్వరమును నేను వాటికి నిత్యజీవం ఇస్తున్నాను, అవి నన్ను వెంబడిస్తున్నాయి అన్నాడండి. స్వరాన్ని వెంబడించే గొర్రెలు నిత్య జీవనం కలిగి ఉన్నాయండి. దేవునికి స్తుతి కలుగాక. ఇంకొక మాట చూడాలంటే 4వ వచనం చూడండి, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటిని ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతని వెంబడించును. 5, అన్యుల స్వరం అవి ఎరుగవు గనక అన్యుని ఎంత మాత్రమును ఎంబడింపవన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు మీరు నాతో ఉన్నారండి. హల్లెలూయా. దేవునికి ప్రవర్తన ఏమిటంటే, గొర్రెలు పోవు ద్వారం నేనే. ఆమేన్. దేవునికి స్తుతి కలుగాక. ఆయన ఏమంటే గొర్రెలు పోవు ద్వారం నేనే. అయితే ఈ గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయట అండి. ఆయన స్వరమును అవి వెంబడిస్తున్నాయట, ఎరిగి ఉన్నాయట అండి, అట్లా వెంబడిస్తున్నాయట. దేవునికి స్తుతి కలుగాక. అంటే ప్రవర్తన్నాడు, ఇదివరకే దేవుడు ఆ గొర్రెలకు కాపరి స్వరము ఎరిగి ఉన్నాయన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు మాతో ఉన్నారండి. హల్లెలూయా. 3వ పాయింట్ చూద్దాం. దేవుని యొక్క గొర్రెలు కాపరు ద్వారా నడిపించబడతాయి. దేవునికి చెందిన గొర్రెలు అయితే దేవుడు పంపిన కాపరు ద్వారా నడిపించబడతాయి. 4వ పాయింట్, నిజమైన గొర్రెలు తిన్నగా వాగ్దాన భూమికి వెళ్ళును అన్నాడండి. నిజమైన గొర్రెలంట, మళ్ళీ అబద్ధ గొర్రెలు కూడా ఇందులో ఉన్నాయి. నిజమైన గొర్రెలట వాగ్దాన భూమికి చేరుకుంటాయట. ఇది ఉదాహరణ ప్రవక్త యెహోషువ కాలేబుని తీసుకొస్తున్నాడు. యెహోషువ కాలేబులట 20 లక్షల మందిలో ఆ 2 గోత్రాల వారట అండి ఎలాంటి గొర్రెలని చెప్తున్నాడండి. అంటే నిజమైన ఆ గొర్రెలు తిన్నగా వాగ్దాన భూమికి వెళ్ళును అంటే యెహోషువ కాలేబులు వాగ్దాన భూమికి వెళ్ళినట్టుగా. ఇప్పుడు చరిత్రలోంచి మనం బయటకు వస్తున్నట్లయితే ఈరోజు అనేక అన్య సంఘాల్లో వచ్చినటువంటి గొర్రెలని కూడా నిజమైన గొర్రెలు అయితే అవి వాగ్దాన భూమికి వెళ్తాయండి. ప్రవర్తనాడు వాగ్దాన భూమి అనగా పరిశుద్ధాత్మ అనడండి. అబ్రహాము సున్నతి గుర్తి, పరిశుద్ధాత్మ గుర్తు అంటండి అది. ప్రైజ్ గాడ్. అలాగే చూడండి, వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు మేడగదులు ఉన్నప్పుడు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు పిలువబడి బయటకు వచ్చేవారు తిన్నగా వాగ్దాన భూమికి వెళ్ళారండి. వాగ్దాన భూమి ఇది వారి కంటే ఇశ్రాయేలుకి వాగ్దాన భూమి యెరూషలేం, అవునా? అయితే అన్యులకి వాగ్దాన భూమి ఏదంటే పరిశుద్ధాత్మ అన్నాడండి. అంటే యెహోషువ కాలేబులు యుద్ధాలు చేసి కష్టపడి అన్నీ సేధించుకుని అన్నీ భరించుకుని అన్ని సమయాలలో, హల్లెలూయా, నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. అన్ని శోధనల గుండా అన్ని కష్టాల గుండా యెహోషువ కాలేబులు ఆ 40 సంవత్సరముల యాత్రలో ఏ నాడు వారు మోషేను విడిచిపెట్టలేదండి. మోషేలో తప్పులు లేవని కాదు, మోషే కోపం ఎక్కువ. మోషే మరి ఆ కోపంతో మండిపడి పలకలు పడగొట్టే సందర్భాలు ఉన్నాయి. మోషే చాలా ఘోరముగా సందర్భాలు ఉన్నాయి. మరి మోషే ద్రోహులారా అనిపించే సందర్భాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. మోషేలో బలహీన లేకపోలేదు, ఉన్నాయి. అయితే బలహీనతలను బట్టి వాళ్ళు మోషేకున్న బలహీనతలను బట్టి దారి తొలగిపోలేదండి. ఈరోజు చాలామంది చిన్న బలహీనతలు చూడగానే దారి తొలగిపోతున్నారు. వారి అర్థం ఏంటంటే ఒక పరిపూర్ణ అభినందించాలనుకుంటున్నారు. కానీ ఒక పరిపూర్ణ ఎవరు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమేనండి. విలియం బ్రన్హాంలో కూడా చాలా తప్పులు ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి. చాలాసార్లు పశ్చాత్తాపడ్డాడు ఆయన.
అంటే భూమి మీద మానవుడు అన్ఫిట్, పరిపూర్ణుడు కాజాలడు. హల్లెలూయా. పరిపూర్ణుడైన ఆ సమయం వచ్చినప్పటికీ భూమి మీద దేవుడు అతను ఉంచడు, ఆమెను ఉంచడండి. ప్రైజ్ గాడ్. మనం ఈ భూమి మీద ఒక పరిపూర్ణ వెంబడించాలనుకుంటున్నాం. ఏ లోపము, ఏ తప్పులనే వ్యక్తిని వెంబడిద్దాం అనుకుంటున్నాం. కానీ ప్రతి వ్యక్తిలో బలహీనతలు ఉన్నాయి, ప్రతి వ్యక్తిలో తప్పులు ఉన్నాయి. అందుకే ప్రవక్త అంటాడు, మీరు ఆ యొక్క మోషేలో ఉన్న తప్పులు ఒప్పులు చూడకుండా యెహోషువ కాలేబులట వాగ్దానం చూశారండి వాళ్ళు. ఇక్కడే సంఘం పడిపోతుందండి. విశ్వాసం ఏం ఉంటాడంటే, నేను మహాపరిశుద్ధుని కాబట్టి నాకంటే పరిశుద్ధిగా ఉండాలనుకుంటారండి. సరే, వారికంటే పరిశుద్ధులని ఎత్తుక్కుంటారు. కొన్నాళ్ళ తర్వాత వారికి అనిపిస్తుంది వాళ్ళ మీద నేనే బెటర్ అనిపిస్తుంది. మళ్ళీ అప్పుడు ఆ వ్యక్తి విడిచిపెట్టి ఇంకో ఎత్తుకొస్తారు. అంటే ఈ పాస్టర్కి వస్తారు, ఈ పాస్టర్ బలహీనత కొనుక్కుంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తారు, అక్కడ పాస్టర్ ఉంటాడు, అక్కడ బలహీనతలు ఉంటాయి, అది ఆడతారు. ఇలా ప్రతి పాస్టర్ని, ప్రతి సంఘాన్ని వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలు తప్పులు బలహీనలు లేని వారు కావాలని కోరుకుంటారు. కానీ భూమి మీద అలాంటి వారు లేనే లేరు. సాక్షాత్తము మరక్కడ మోషేలో బలహీనతలు ఉన్నాయి, అబ్రహాముల బలహీనతలు ఉన్నాయి, పాత నియమంలో పరిశుద్ధుల బలహీనతలు ఉన్నాయి, కొత్త నియమంలో అనేక మంది బలహీనతలు ఉన్నాయి. సోదరులారా, మన ప్రవక్త ఈ కాల ప్రవక్తలలో చాలా బలహీనతలు ఉన్నాయి. అయితే బలహీనతలను బట్టి బలపడటమో బలహీనపరచడం కాదు, కానీ వ్యక్తిని బట్టి కాదు, కానీ ఆ వ్యక్తులున్న వాక్యాన్ని బట్టే మనుషుడు బలపరచబడాలండి. ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని వ్యక్తి మీద వేసుకుంటే నశించిపోతారంటే. అందుకే యెహోషువ కాలేబులు తమ విశ్వాసాన్ని మోషే మీద కదేస్తా మోషేలో ఉన్న వాక్యం మీద వేస్తారండి. మోషే శరీరం బలహీనమైంది, అబ్రహాం శరీరం బలహీనమైంది, విలియం బ్రన్హామ్ శరీరం బలహీనమైంది. భూమి మీద ప్రతి పాస్టర్, ప్రతి ఉపదేశకుడు, ప్రతి సేవకుడు బలహీనమైన వాడండి. ఆఖరికి అపోస్తలుడైన పౌలు కూడా బలహీనమైన మనిషి అండి. అయితే ఒక మనిషి పైన ఎప్పుడు అనుకోవద్దండి. విలియం బ్రన్హామ్ చెప్తున్నాడు, నువ్వెన్నడూ విలియం బ్రన్హామ్ మీద విలియం బ్రన్హామ్ అనే వ్యక్తి మీద అనుకోవద్దు. అతడు చెప్తున్న వాక్యం పైన, వాగ్దానం పైన ఆధారపడి ఉండు అన్నాడండి. విశ్వాసం అక్కడ నేర్చుకోవాలండి. పిల్లంట 10 ఇళ్ళు మర్చిందంట అండి. అలాగే ఒక విశ్వాసి పాస్టర్లు మరుస్తారు. ఎందుకు మరుస్తున్నారంటే వాళ్ళు ఏదో తాము పరిపూర్ణంగా ఉన్నట్టు, వాళ్ళు ఏ తప్పు లేనట్టు, చాలా బలంగా ఉన్నట్టు, వాళ్ళ ముందు పాస్టర్ గారు తక్కువైనట్టు, వీళ్ళు ఎక్కువ అనుకున్నట్టు, అంతే. దాన్ని దాటి పాస్టర్లు మార్చేస్తారండి. మీకు తెలుసా, భూమి మీద ఏ పాస్టర్ని వెంబడించినా బలహీనుడేనండి, ఏ ప్రవక్తను వెంబడించినా బలహీనుడేనండి. అయితే మరేలా వ్యక్తి మీద అన్నడు ఆధారపడవద్దు. అందుకే పౌలు చెప్తాడు, చూడండి 2 లేఖనాలు చెప్తాను మీకు ఈరోజు. 2 లేఖనాలు. దేవునికి స్తోత్రం కలుగాక. అపోస్తలుడైన పౌలు చెప్పిన కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తారా? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. అంటే మీకున్న విశ్వాసాన్ని ఎవరికో ఉన్న జ్ఞానం పైన వేయొద్దట. సేవకులైనా, సోతుకులైనా, పాస్టర్లైనా జ్ఞానవంతులే కావచ్చు, తెలివిగా మాట్లాడవచ్చు. అయితే బాగా తెలివైనవాడు, బాగా చదువుకున్నవాడు, జ్ఞానం గలవాడు అని చెప్పి అలా ఊహించుకుని నువ్వు గనక విశ్వాసాన్ని ఆ తెలివి జ్ఞానం గల మీద వేసినట్లయితే నశిస్తావు. ప్రైజ్ గాడ్. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని మాట్లాడుచున్నాను అన్నాడండి. ఏం చెప్పాడు పౌలు గారు? మీ విశ్వాసము మనుషుల జ్ఞానం పైన వేసుకోవద్దండి. ఈయన చాలా జ్ఞాని, అయితే నువ్వు అయిపోయినట్టు అక్కడ. అలాగైతే యేసు ప్రభువు తన శిష్యుల్ని పామరులు అని పిలుస్తున్నాడు. ఈ కాల ప్రవర్తనాడు సంతకం రానివారు అంటున్నాడు అండి. కొంతమంది ఇలా అనుకుంటారు, బాగా చదువుకునేటంటే వీళ్ళకి చదువు సరిలేదు కాబట్టి వీళ్ళకి కాదు, కానీ బాగా చదువుకున్నది వెళ్తాం, బాగా నశించిపోతావు నువ్వు. ఎన్నడూ నీ మైండ్, నీ ఆలోచన, నీ మనస్సు, నీ విశ్వాసము మనుషుల జ్ఞానం పైన ఆధారపడవద్దు. ఆమేన్. దేవుని శక్తి మీద ఆధారపడవలెనడండి. ఇంకొక వాక్యం
ఇర్మీయా గ్రంథం, దేవుని నామం మహిమగొలుగాక. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా చదవండి ప్యారా. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకును వాడు శాపగ్రస్తుడు అని ఉందండి. ఏమన్నా అర్థమైంది ఇక్కడ వాక్యం? ఏమన్నాడు? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు, అంటే నరులను కానీ లేక శరీరులను కానీ ఆధారపడవద్దు. నరులు లేక శరీరులు గడ్డి పువ్వు లాంటి వారు, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు, బలహీనమైన వారు. ప్రైజ్ గాడ్. శరీరం తనకు ఆధారం చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి అనగా వాక్యము మీద నుండి తొలగించుకోవద్దు. అలా తొలగించుకుంటే శాపగ్రస్తుడు. చాలా స్పష్టంగా ఉందండి. యెహోవా ఎవరు? వాక్యమై ఉన్నాడు. యెహోవా మీద అనగా దాని అర్థం వాక్యం మీద నుండి, దేవుడు వాక్య రూపంలో ఉన్నాడండి. అంటే నీ యొక్క విశ్వాసము మనుష్య జ్ఞానం పైన ఆధారపడకూడదు. నీ విశ్వాసము దేవుని శక్తి అనగా వాక్యమేనండి. వాక్యం మీద ఆధారపడాలి. రెండోది నీ హృదయం. అక్కడేమో నీ విశ్వాసం అన్నాడు, ఇక్కడేమో నీ హృదయం అన్నాడండి. చూడండి, నీ హృదయము శరీరుల మీద ఆధారపడకూడదట. ఏ శరీరయు తప్పించుకొనుడు ఆయన ఎదుట అని ఉందండి. దేవునికి స్తుతి కలుగాక. నీ కంటికి అన్నీ మంచిగా అనిపించవచ్చు, కానీ అంతరంగంలో ఏముంది నీకేం తెలుసు? నువ్వు పైరూపం చూసి మోసపోవచ్చు, కానీ ఆయన ఆంతర్యం చూసి తిరుపతి ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి శరీరం తనకు ఆధారం చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి వాక్యం మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అని చాలా స్పష్టంగా ఉందండి. కాబట్టి దేవుని యొక్క గొర్రెలు కాపరితో నడిపించబడతాయి. అక్కడ పాత నిబంధనలో గొప్ప కాపరి ఎవరంటే మరి ఇక్కడ మోషే అని చెప్తున్నాడు ప్రవక్త. గొర్రెలకు మంచి కాపరి వర్తమానంలో మోషే ఒక గొప్ప కాపరిగా ఉన్నాడు. ఆ మోషే కాపరిక ఆధ్వర్యంలో 20 లక్షల అని గొర్రెలు ఉన్నాయటండి. ప్రైజ్ గాడ్. 20 లక్షలకి ఆయన గొర్రెల కాపరి, గొప్ప మందికి గొప్ప కాపరిగా ఉన్నాడు. కానీ అక్కడ యెహోషువ కాలేబు అనే 2 గొర్రెలు మాత్రమే అతను బోధించే వాక్యపు శక్తి మీద విశ్వాసమించారు. వారు మోషే మీద ఉంచలేదు, కానీ మోషేలో ఉన్న వాగ్దానుడైనటువంటి దేవుని పైన వారు ఆధారపడి ఉన్నారండి. మీరు అంతే. దేవునికి స్తుతి కలుగాక. నీకు నచ్చవలసింది మనిషి కాదు, నీకు నచ్చవలసింది అందులో ఉన్న వాక్యం. మనిషిపై ఆధారపడవద్దు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి కలుగాక. మీ విశ్వాసము దేవుని శక్తి మీద, మీ హృదయము దేవుని వాక్యం మీద ఉండాలి. వాక్యం నుంచి తొలగిపోయిందా శాపగ్రస్తులండి. విశ్వాసము దేవుని శక్తి మీద లేకుండా మనుషుల జ్ఞానం మీద వేసుకున్నామా మనమంట తొలగిపోయిన వారము శాపగ్రస్తులం అవుతామండి. కాబట్టి దేవుని యొక్క గొర్రెలు కాపరి ద్వారా నడిపించబడతాయి. దేవుని గొర్రెలు కాపరి ద్వారా నడిపించబడతాయి. తర్వాత మనం చెప్పాను 4వ పాయింట్, నిజమైన గొర్రెలు తిన్నగా వాగ్దాన భూములకు వెళ్తున్నాయి అన్నాడండి. ఈరోజు నిజమైన గొర్రెలు ఎవరైతే ఉన్నారో వారట పరిశుద్ధాత్మయే వాగ్దాన భూమి. పరిశుద్ధాత్మనే వాగ్దాన భూమి చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తుతి కలుగాక. పరిశుద్ధాత్మనే వాగ్దాన భూమిలో కనుక చేరినట్లయితే గొర్రె స్థిరంగా బలంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, మరియు ఎవరి మాట వినదు. అది వాగ్దాన భూమిలో స్థిరంగా ఉంటుంది, నిశ్చయత కలిగి ఉంటుంది ప్రియారా. లేదంటే అటు ఇటు ఊగుతూ మరి గందరగోళంగా ఉంటుంది ప్రియారా. నెక్స్ట్ 5వ పాయింట్, తిరిగి జన్మించిన గొర్రెలు తిన్నగా శోధనలన్నిటి గుండా తమ కాపరిని వెంబడిస్తూ వెళ్తాయి అన్నాడండి. దేవుని యొక్క ప్రవక్త చెప్పిన మాట, గొర్రెలకు మంచి కాపరి అనే వర్తమానంలో 72వ పేరా చదువుతున్నాను. హల్లెలూయా. శోధనలు బట్టి బయటకు వెళ్ళేది మేక ఉన్నది. అర్థమైందా? ప్రైజ్ గాడ్. శోధనలు వచ్చాయని చెప్పి శోధనలో బయటికి వెళ్ళిపోతున్న గొర్రెలట ప్రవర్తన్నాడు,
మేక అది గొర్రె కాదు అంటున్నాడండి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు ప్రవక్త. ప్రతి పాయింట్ చాలా చాలా ముఖ్యమైన భాగం అండి. శోధనలు బట్టి బయటకు వెళ్ళినది మేక అయ్యున్నది. మేక వెళ్ళి ఒక బెరడు పండును దానికి ఇష్టమైన దానినైనా గుంజుకుని లాక్కొని తింటుంది. అది మేక అయ్యున్నది. అలా చేసేది గొర్రె కాదు, మేక అయ్యున్నది. కేవలం క్రింద పడిపోయేవారు ఎవరనగా అటు ఇటు తిరుగులాడువారు, ఊగులాడువారు. చాలా స్పష్టంగా చెప్పాడు ప్రవర్తన ఇక్కడ. క్రింద పడిపోయేవారని అర్థం ఏంటంటే వాక్యములోంచి జారిపోయేవారు, సాహసంలోంచి జారిపోయేవారు, దేవునిలోంచి దారిపోయేవారట అండి. ఇటు అటు తిరిగేవారట అండి. హల్లెలూయా. ఇటు అటు తిరుగులాడేవారు, తర్వాత ఊగులాడేవారు, తర్వాత లాక్కునేవారు, తర్వాత బెరడు పండ్లు తినేవారు. అంటే ఒక మేక కలవరముగా ఎలా ఉంటుందో వాడు అలాగే, ఆమె అలాగే, అతడు అలాగే ఉంటాడండి. శోధన రాగానే ఇక దాని నుంచి తప్పించుకుని పారిపోతారన్నమాట అండి. దేవునికి స్తోత్రం. అర్థమైంది నా సోదరులారా? మన మధ్య కూడా భయంకరమైన శోధనలు ఏర్పడ్డాయి. మీకు తెలుసా, ఒక్కొక్క శోధనలో ఒక్కొక్క కార్యం జరిగింది మన మధ్యలో. శోధన జరిగినప్పుడల్లా ఒక గుంపు వెళ్ళిపోతుంది, మొదలెట్టిందండి. అర్థమైందా అండి? ఎందుకు వెళ్ళిపోతున్నారు తెలుసా? వాళ్ళ మైండ్లో ఏంటంటే కలవరం, ఇటువంటి తిరగటం, అంటే ఇలా పడిపోయిన వారే అలా వెళ్ళిపోతున్నారట అండి. దేవునికి స్తోత్రం కలుగాక. శోధనలు బట్టి వెళ్ళిపోయేవారు గొర్రెలు కావు, మేకలు అన్నాడండి. అంటే ఏ శోధనైనా నిలబడేవారు దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. నాతో ఉన్నారండి? దేవునికి స్తుతి కలుగాక. క్రమం తప్పి బయటకు వెళ్ళేది గొర్రె కాదు. క్రమం తప్పి బయటికి వెళ్ళేది గొర్రె కాదు. శోధనలు బట్టి బయటికి వెళ్ళేది గొర్రె కాదు, మేక. ప్రైజ్ గాడ్. అలా చేసేది గొర్రె కాదు, మేక అయి ఉన్నది. కేవలం కింద పడిపోయేవారు ఎవరనగా అటు ఇటు తిరుగులాడుచు ఊగులాడేవారు మాత్రమే అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రైజ్ గాడ్. ఆమె చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సోదరులారా, అందుకే ప్రవక్తనాడు ఒక మాట చెప్తాడు ఆయన. తిరిగి జన్మించిన గొర్రెలు తిన్నగా శోధనలన్నిటి గుండా తమ కాపురిని ఎంబడిస్తాయి. చాలా స్పష్టంగా చెప్పాడు వర్తమాన ప్రవక్త అండి. నేను చదువుతున్నానండి. హల్లెలూయా. తిరిగి జన్మించినటువంటి గొర్రెలు మాత్రమే శోధనలో ఉండి శోధనలు సహిస్తూ ఓర్చుకుంటూ భరిస్తూ తమ కాపరిని శోధనలోనే ఎంబడిస్తాయండి. అది నిజమైన గొర్రె అంటే. చూడండి, సంఘములో శోధన వచ్చినప్పుడు కొంత తొలగిపోయారండి. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ శోధన వచ్చినప్పుడు తొలగిపోయారండి. అంటే శోధనలు వచ్చినప్పుడల్లా తొలగిపోతున్నది ఎవరు అంటే చాలా స్పష్టంగా ఈ వర్తమానం నేను కనుగొన్నాను. అది గొర్రె అయితే శోధనలో కూడా నిలబడి ఉంటుందండి. ఎలాంటి శోధనలు తెలుసా? పేతురు రాసిన పత్రిక. దేవునికి స్తోత్రం కలుగాక. మొదటి పేతురు 4వ అధ్యాయము ప్రియ సోదరులారా 12వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న, మొదటి పేతురు 4వ అధ్యాయం 12వ వచనం, మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి. ఏదో అగ్ని అంట, మహా అగ్ని, మహా అగ్ని వంటి మహాశ్రమలండి. అసలే క్రైస్తవుడికి, విశ్వాసికి ఇలా అగ్ని వంటి శోధనలు, పరీక్షలు ఎందుకు అంటే ఇక్కడ ఇదే వాక్యంలో ఉంది. ఇదే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 2 జవాబు ఉంది అక్కడ. 1వ అధ్యాయము 7వ వచనంలో జవాబు ఉంది. చూడండి, నశించిపోవు సువర్ణము అంటే బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అవునా? నశించిపోవచ్చున్న సువర్ణం అంటే బంగారం. అగ్ని పరీక్ష వలన శుద్ధ అంటే
అగ్ని ద్వారా అది శుద్ధి చేయబడుతుంది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై నిలిచి ఉంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుటకు కారణమగును. అంటే ఇప్పుడు మన శోధనలన్నీ సహించుకోగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఈ గొర్రెలకి మహిమ, ఘనత కలుగుతుందటండి. ఈరోజు క్రైస్తవ మార్గం అంటే పూల బాట అనుకుంటున్నారండి. లేదు, అన్ని రకాల గుండా శోధనల గుండా రావాలి. అందుకే పౌలు గారు ఒక సంఘానికి వెళ్ళి ఇలా చెప్తున్నాడు. అది మీకు చూపించే ఉన్నాను. అపోస్తల కార్యగ్రంథం దేవుని నామమున మహిమ కలుగుగాక. 14వ అధ్యాయము 22వ వచనం చెబుతారా? శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవలనియు. విశ్వాసము నిలకడగా ఉండాలి అంటే శిష్యుల్ని దృఢపరచాలని అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళి ఒక సంఘానికి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మీ మనసులో దృఢపరచబడాలి, తర్వాత విశ్వాసమందు నిలకడగా ఉండాలి, తర్వాత అనేక శ్రమలను అనుభవించి. అదేంటండి మాకు శ్రమలు లేవు కదా, వధువు శ్రమలు చూడదు కదంటే ఈ సంఘమందు విశ్వాసం జరిగే ఈ శ్రమలు కాదండి, అవి మహాశ్రమలు, ట్రిబులేషన్, మహాశ్రమలు అన్నమాట. అది భూమి అంతటికి వచ్చేటువంటి ప్రజలందరికీ వచ్చే శ్రమలు. ఇది మాత్రం రక్షించబడిన మంచి శుద్ధ సువర్ణమైనటువంటి విశ్వాసం గల, బంగారం గల విశ్వాసం గల వారికి అందరికీ వచ్చే శోధనలండి. బంగారు అగ్నితో కాల్చబడితే ఇంకా శుద్ధ సువర్ణం అవుతుందండి. ఇప్పుడు మనకి శోధనలు అవసరమా? చెప్పాలి. ఎవరు కోరుకున్నారు? పరలోకం తిన్నగా వెళ్ళిపోదామా, లేక ఈ శ్రమలు అనుభవించే వాళ్ళ పౌలు ఇంకా చదవడానికి ముందు కూడా దృఢపరిచి అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించి అని ఉందండి. ఏమండి, మనం వాక్యం చెప్పుకుంటున్నాం, చాలా స్పష్టంగా ఉంది. అంటే రక్షించబడిన నిజమైన విశ్వాసి, దానికి ప్రవర్తనాడు తిరిగి జన్మించిన గొర్రె అంటున్నాడండి. తిరిగి జన్మించిన విశ్వాసి తిన్నగా శోధనలన్నిటినీ భరించుకుని ఓర్చుకుని తమ కాపర్ని కడదాకా అమడిస్తుందంట అండి. మరి మధ్యలో విడిచిపెట్టేస్తున్నారేంటి? ఎందుకు విడిచిపెట్టేస్తున్నారు? ఒకటి, తామేదో పరిశుద్ధులు, మాలో మచ్చాడాగు లేదు, అందరిలో మచ్చాడాగులు ఉంది, పచ్చకామలకు లోకమంతగా పచ్చకుంటుంది. వీళ్ళు అనుకుంటారు ఈ పరిశెడి బుద్ధి అండి. వీళ్ళు చాలామంది తెలుసా, ఈ మెసేజ్లో చాలామందికి పరిశెడి బుద్ధి ఉందండి. పరిశేడు అంశం మీద చాలా విషయాలు చెప్పనుకుంటున్నాను భవిష్యత్తులో. ప్రజలో పరిశేడు బుద్ధి ఏంటంటే, నేను బైబిల్ పట్టుకున్నాను, నేను తెల్లబట్టలు వేసుకున్నాను, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను, నా వంటి పరిశుద్ధులు అసలు ఎవ్వరూ లేరిక. ఆఖరికి సుంకరు కూడా పనిచేయడు, జక్కే కూడా పనిచేయడు, వీళ్ళకి ఎవరు పనిచేయరు, వీళ్ళు తప్ప. కానీ యేసుప్రభుకి సుంకరే పనిచేశాడు. ఆయనే సుంకరనే దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు, జక్కేనే దేవుడు పిలిచాడు. మరి నీతిమంతులు మీ బోధకుడు ఏంటి, ఆ పాపితో పోతాడు ఏంటి అనుకున్న వాళ్ళు దేవుడు పిలవలేదు. అక్కడ వాళ్ళకి అక్కడే షాపులు అమ్ముకుంటున్నారు, పప్పల గట్ట జంతువులు అనుకుంటున్నారు, ఇంకేమో అమ్ముకుంటున్నారు, ఇంకా తగ్గ అన్నీ అమ్ముకుంటున్నారండి వాళ్ళు. ఏమండి, ఆ కాయగూరలు అమ్ముకుంటున్నారు, మార్కెట్లో పడి ఉన్నారు. కానీ చెట్టు దిగిన మాత్రం జక్కే మాత్రము యేసుని కలిగి ఉన్నాడండి. మీకు అర్థమైందా? మేము పరిశుద్ధమన్న వాళ్ళు అక్కడే ఉన్నారండి. నేను బాగున్నా అనుకునే పరిశుద్ధుడు అక్కడే ఉన్నాడు. కానీ అతడు నీతిమంతుడిగా తీర్చబడి ఆ పాపి బయటకు వచ్చాడు. సిమోన్ అనేవాడు నేను పరిశుద్ధుని అనుకున్నాడు, కానీ పాపాత్మ స్త్రీ పరిశుద్ధత కలిగి బయటికి వెళ్ళిందండి. సరే, అంత రాంగ్, రివర్స్లో ఉంది ఇప్పుడు టోటల్గా. కాబట్టి పరిసయ ఆత్మ వర్తమాన సంఘాలలో చాలా భయంకరంగా పనిచేస్తుందండి. పెంతెకోస్తు ఆత్మ, పెంతెకోస్తలు మిగతా సంఘస్థుల మీద అందరి మీద ఇచ్చించుకుంటారు. మేము మహాపరిషులు, ఎకరకాయ, దొండకాయ, బీరకాయ, కాకరకాయ, భాషలు మాకే ఉన్నాయని సంఘాల మీద పెంతెకోస్తు గర్విస్తున్నారు. ఇక మెసేజ్ చాలామంది అందరికంటే మేము చాలా పరిశుద్ధులు, మహాపరిశుద్ధులు, వెలుగంతా మా మీద ఉంది, అందరి మీద చీకటి ఉంది అనుకునేటువంటి వారు ఉన్నారండి. వాళ్ళందరూ పరిశీలండి. నేను బాగున్నంత వరకు దేవుని దృష్టిలో వాడు బాలేదండి.
నేను పాపిని దేవనుకున్న వాడే దేవుని దృష్టిలో నీతిమంతుడు, పరిశుద్ధుడు. రోజు పశ్చాత్తాపడి తన పాపాల నిమిత్తం దేవుని దగ్గర ఏడ్చేవాడు నీతిమంతుడు తెచ్చబడ్డాడు. నేను బాగుని అనుకున్నవాడు దేవుడు అనుకోలేదు. యాసావులో ఏ తప్పు లేదు, ఆయన దేవునికి ఇష్టం లేదండి. యాసావులో ఏ లోపం కనిపించదు, ఆయన దేవునికి ఇష్టం లేదు. కానీ తప్పులని యాకోబులు ఉన్నాయి. కానీ దేవుడు ఆ తప్పు గలవాడిని సరిచేసి నిలబెట్టుకున్నాడు. అయిపోయారా? బలహీనత గలవాడిని దేవుడు ఎన్నుకుంటాడు. ఇప్పుడు కూడా బలం గలవారిని దేవుడు పిలవలు ఎన్నుక చేసుకోడిపోయారు. ఆయనకు అవసరం లేదు అలాంటి వారితో. ఎందుకంటే గర్విష్ఠులతో ఆయన ఎప్పుడు ఆరాధించబడ్డు, ఎప్పుడు పశ్చాత్తాపడుతూ నేలబడి తగ్గించుకుంటూ దేవుణ్ణి చూపిస్తున్న ముందు పెట్టేవారిని దేవుడు ఎల్లప్పుడూ ఇష్టపడతాడు. పేరా సుంకరి పాపి రక్షించబడితే జీవితకాలం దేవుడు ఉండబడి ఉంటారు. పరిశుద్ధుడు కాపాడితే నేను పరిశుద్ధ అంటాడు, అక్కడ కూడా ఆరాధించాడండి. అందుకే దేవుడు అలాంటి వారిని తోసేసాడండి. నా ప్రియ సోదరులారా, మనం చాలా బాగున్నాం, మహాపరిశుద్ధులు అనుకున్నామంటే దేవుడు ఎప్పుడో తోసేస్తాడు మిమ్మల్ని. అలాంటి వారికి అక్కర్లేదు. నేనేమి కాదు, నేను పాపిని, నేను కృపచేత దేవుని చేత నడిపించబడుతున్నాను, లేపబడుతున్నాను, అందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు ప్రవక్త ప్రియారా. అలాంటి హృదయం గలవారిని దేవుడు పిలుస్తున్నాడు. సరిగ్గా ప్రవర్త మనసు కలిగిన వారిని దేవుడు వధువుగా ఉంచాడు భూమి మీద. పేర దేవునికి స్తుతి కలిగాక. తిరిగి జన్మించిన గొర్రె మాత్రమే శోధనలన్నిటినీ గుండా వెళ్తుందట. ప్రతి శోధనలో వారు మోషేతో ఉన్నారు. ఆమేన్. ప్రతి శోధనలో వారు మోషేతో ఉన్నారు. ఎవరు? యెహోషువ, కాలేబులు. ప్రతి శోధనలో కూడా తిరుగుబాటు జరిగినప్పుడు ఆయనతోనే ఉన్నారు. రాళ్ళు ఎత్తినప్పుడు ఆయనతో ఉన్నారు. సరిగినప్పుడు ఆయనతో ఉన్నారు. ఎవరు? తిరిగి జన్మించినటువంటి 2 గొర్రెలు అంటున్నాడు ప్రవక్త వారిని. ఈ వర్తమానం మీరు చదవండికి పోయిన తర్వాత యెహోషువ, కాలేబుని 2 గొర్రెలను పిలిచాడండి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి కలుగాక. అందుకే ఇక్కడ చూడండి, విశ్వాసం అంట శుద్ధ సువర్ణమై ప్రకాశిస్తుందంట అండి. ఏమన్నాడు పేతురు గారు ఇక్కడ? పౌలు ఏమన్నాడు? దృఢపరిచాడట. మనం అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించను. అంటే సంఘానికి ఏమి హెచ్చరిక అంటే శోధనలు, కష్టాలు ఇవన్నీ మన మేలు కొరకే, మన మెప్పు కొరకు, ఘనత కొరకు కారణమవుతాయి అంటున్నాడండి పేతురు గారు. ఈ మహాశ్రమ గురించి ఏదో అయిపోతుందని ఆశ్చర్యపడుకుడి. పేతురు, మొదటి పేతురు వచ్చేసాను అక్కడికి. దేవునికి స్తుతి కలుగాక. 4వ అధ్యాయం 13 వచ్చినప్పుడు చూద్దాం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలుబడి ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనడల మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు గనక మీరు ధన్యులమైన మనం. అంటే యెహోషువ, కాలేబుని తీసుకొస్తున్నాను ఇప్పుడు నేను. వాళ్ళు ప్రారంభం నుంచి కూడా అంతవరకు ఆయన అమరించారు. ప్రారంభం నుంచి వచ్చిన చాలామంది మధ్యలో ఎడిపోయారు, చనిపోయారు, తిరుగుబాటు చేస్తారు, మోషే మీద అదన్నారు ఇదన్నారు. వాళ్ళందరూ అరణ్యం రాలిపోయారు. కానీ వీళ్ళు మాత్రం అక్కడ మోషేతో నమ్మకంగా ఉన్నారు. అర్థం ప్రవర్తనాడు, వీరిద్దరంటే తిరిగి జన్మించారట. తిరిగి జన్మించిన గొర్రె తిన్నగా శోధలన్నిటి గుండా తమ కాపరిని అంబడించి వెళ్తాయి. ఓ హల్లెలూయా. శోధనలు బట్టి అభ్యంతరపడి వెళ్ళిపోయేవారట. అసలు గొర్రెలుగా మేకలు అంటాడు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ పాస్టర్కి వస్తారు, తప్పు ఉంది అంటారు, ఇంకో 10 తప్పు ఉంది, ఇంకా తప్పు ఉంది, ఇంకా తప్పు ఉంది, అందరి మీద తప్పు ఉంది, వాళ్ళ మీద తప్పులేదు. పాస్టర్లు అందరూ తప్పే, వీళ్ళు మాత్రం ఒప్పు. అలాంటప్పుడు దేవుడు వీళ్ళనే పాస్టర్ని చేసేవాడుగా. ఎందుకు చేయలే? ఎందుకు పిలవలే? అయినా పాస్టర్ కంటే విశ్వాసి ఎదుగుతాడా? ఎదిగిపోయాడేంటి మరి? యెహోషువ కాలం ఎదిగిపోలేదే, ఒదుగున్నారే. ఎంత తేడా ఉంది చూడండి ఈరోజు. పేర వర్తమానం చదవక, బైబిల్ చదవక, చదువున అర్థం కాక, నేను 30 చదివేశాను పుస్తకాలు అంటారు, దాంట్లో ఒక ముక్క అర్థం కాదు వాళ్ళకి. వర్తమానం చదివితే గర్వం రాదండి, అహం రాదండి, హెచ్చింపు రాదండి. వర్తమానం మనల్ని కిందికి వెళ్ళే మార్గం చూపిస్తుందండి. పైకి వెళ్ళే మార్గం కిందకు ఉంటుంది, కిందికి వెళ్ళే మార్గం పైకి ఉంటుందని వర్తమానం నేర్పించిందండి. వర్తమానం చదివితే ఒక 30, 40, 50, 100 చదివితే, 300 చదివితే నువ్వేమైపోతావు సా? నువ్వు క్రీస్తువులే మారిపోతావు.
ఆ వర్తమానాన్ని అలా తయారు చేస్తుంది. ఈ వర్తమానము పరిసెడిగా తయారు చేయట్లేదు, కానీ క్రీస్తుగా తయారు చేస్తుందండి. అనగా ప్రేమించగలుగుతావు, తగ్గించుకుంటావు, ప్రార్థన చేస్తావు, పశ్చాత్తాపడతావు, ఇతరులను ప్రేమించగలుగుతావు, చెడ్డవని చూసి అసూయపడవు, వ్యసనపడవు. నువ్వు వాళ్ళ కోసం భారం కలిగి వాళ్ళని చూసినప్పుడు ఏడ్చి నువ్వు గదిలోకి వెళ్ళి ప్రలాపిస్తావట. హెచ్చించుకునేది కాదు వర్తమానం, తగ్గించుకునేది వర్తమానం. దేవునికి స్తోత్రం కలుగాక. శోధనలు వచ్చినప్పుడు కొన్ని గొర్రెలు అనేవి వెళ్ళిపోతాయండి. అయితే శోధన వచ్చిందని వెళ్ళిపోయిన గొర్రెలు ఏమో గొర్రెలు కావట, శోధన వచ్చిందని నిలబడేవే గొర్రెలు అంటండి. దేవునికి స్తోత్రం. మళ్ళా చెబుతున్నాను పేర, దేవునికి స్తుతి కలుగాక. ఇంకొక పాయింట్ కూడా చెప్పాల్సిస్తాను. చూడండి, గొర్రెలు మాత్రమే లోపలికి పిలవబడతాయి అన్నాడండి. ఆమేన్. దీన్ని చెప్పే ముందు ఒక మాట, క్రమం తప్పి బయటకు వెళ్ళేది గొర్రె కాదంటండి. అంటే వాక్యక్రమం, వర్తమాన క్రమం. వర్తమానంలో ఎన్నో క్రమాలు ఉన్నాయి, అవునా? నిజమే కదా? వర్తమానంలో క్రమాలు తప్పి తిరిగింది గొర్రె అంటే గొర్రె కాదు, అది మేక అంటండి. ఇక లాస్ట్ పాయింట్ చూడండి, దేవునికి స్తుతి కలుగాక. గొర్రెలు మాత్రమే లోనికి పిలబడతాయటండి. ఏమంటాడంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు, నాతో ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగాక. 78వ పేర నేను చదువుతున్నాను, ఆఖరి మాట. ఇది ఎలాగుందంటే, గొర్రెలు మాత్రమే లోనికి పిలవబడతాయంటే ఏ లోనికి అనుకున్నారు? ఎత్తబాటు లోపడికి. దీనికి అన్నాడైనా ఈ 78వ పేరాలో, అయితే గోధుమలకు మరియు ధాన్యములకు ఏమి సంభవించినది ప్రశ్న వేశాడండి అక్కడ. గోధుమలు మరియు ధాన్యం, లేకపోతే గోధుమలు గురుగులు, హల్లెలూయా. గోధుమలైనా లేక ధాన్యమైనా చూడండి, ధాన్యము ఎప్పుడు కొట్లో చేరింది, గోధుమలు ఎప్పుడు కొట్లో చేరాయి. అయితే అక్కడ ఉన్న చెత్త, లేకపోతే గడ్డి, లేకపోతే ఏదైతే ధాన్యం కాదో, ఏదైతే గోధుమలు కాదో అవన్నీ కూడా కాల్చబడ్డాయి. అయితే ఒకటి మత్తయి సోదరులు చెప్తాడు ఆయన, గోధుమలు నా కొట్లో చేర్చుడి, తర్వాత ఏమన్నాడు అక్కడ, మిగతా దాన్ని కాల్చేయమన్నాడండి. ఒక మాట చూద్దామా? మత్తయి సువార్త 13వ అధ్యాయం వద్దాం, 30వ వచనం. కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎత్తగనియుడి, కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండుతో చెప్పుదును అన్నాడు. ప్రవక్త అంటాడు ఇక్కడ, గోధుమలు ఎప్పుడైతే కొట్టులో చేర్చబడ్డాయో అవి అక్కడి నుంచి పొలంలోంచి తీయబడ్డాయి. పొలంలో ఇంకా గడ్డి, పొట్టు, ఒగేరా ఉన్నాయి. ఇవన్నీ అంట అగ్నితో కాల్చేస్తారు. ఇదివరకు అగ్నితో కాల్చేసేవారు. ఇప్పుడు పంటలో మిగిలిన చెత్త అంతా కూడా అగ్నితో కాల్చేస్తారు. ఇప్పుడు చెరుగు తోట ఉందండి, చెరుగు తీయగానే మిగిలిన చెరుగు పట్టిన అయ్యే ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు? చెరుగు చెరుకర పట్టిన తొక్కలండి, చెరుగు తుక్కేంటి. చెరుగు తుక్కుని ఎవడింటికి పట్టుకెళ్ళదు, దాన్ని పొలంలో కాల్చేస్తారండి. పొట్టు గడ్డిని ఎవడింటికి పట్టుకెళ్ళదు, కాల్చేస్తారు. అవి పొలంలోనే ఉన్నాయి, కానీ అవి కొట్లో చాచిపడలేదు. దానికి ప్రవక్త అంటున్నాడు పేర, ఒకే పొలములో. నాతో ఉన్నారా? చూడండి, అయితే అవి కొట్లోనికి తీసుకుని పోబడతాయి అంటూ అంటాడే మాట ఇక్కడ. కంచర గాడిదలు, ఒంటెలు, మిగిలిన ఇతర జంతువులన్నీ అదే నేల మీద మేత మేసి ఉన్నవి. పాయింట్ పట్టుకోండి. అంటే ఇదే నేల మీద అదే పొలములో కంచర గాడిదలు ఉన్నాయంటండి, అవి కూడా గడ్డి మేస్తాయి. మామూలు గాడిదలు ఉంటాయి, అవి కూడా గడ్డి మేస్తాయి. తర్వాత ఒంటెలు కూడా, అవి కూడా గడ్డి మేస్తాయి. ఏది? ఇవన్నీ ఒకే పొలంలో, ఒకే భూమిలో ఉన్నాయి. మీకు అర్థమైందా? మిగిలిన ఇతర జంతువులన్నీ అదే నేల మీద మేత మేసి ఉన్నవి. నిశ్చయముగా సంఘమునకు వెళ్ళు ప్రతి మనిషి భుజించు అదే రకమైన ఆహారమును అవియూ తిని ఉన్నవి. అయితే సూర్యుడు అస్తమించినప్పుడు సాయంకాల సమయమందు, అయితే సూర్యుడు అస్తమించినప్పుడు అంటే మీకు అర్థమైందండి, అక్కడేమో
గొర్రెలకి కాపర్లు ఉంటారండి, గొంతులకి కాపర్లు ఉంటారండి, మేకలకి కాపర్లు ఉంటారండి, గాడిదలకి కాపర్లు ఉంటారండి, కంచగాడిలు కూడా కాపర్లు ఉంటారండి, ఆఖరికి పందులు కూడా కాపర్లు ఉంటారండి. ఇవన్నీ టోటల్గా పొలములోనే ఉన్నాయి. అన్నీ కలిసి పొలో మేస్తున్నాయి, పొలములో ఆహారం తింటున్నాయి. ఇక్కడ పాయింట్ ఉంది ప్రవచకుడి మాట. గొర్రెలు మాత్రమే లోనికి పిలబడతానడండి. ఎందుకు ఆ మాట అన్నాడని ధ్యానిస్తున్నప్పుడు నాకు దొరికిన ఒక మంచి మర్మం ఏంటంటే, ప్రైజ్లో గొర్రెలు మాత్రం అన్నాడేంటి, మిగతా మాత్రం లేవా, అక్కడ అయ్యేవి అక్కడ ఉన్నాయి, ఎక్కడ పోతున్నాయని ఆలోచించా. దేవునికి స్తుతి కలుగాక. గొర్రెలు మాత్రం అన్నాడు అంటే మేకలు మిగతా అంటే మేకలు మాత్రమే కదంట, అక్కడ పందులు ఉన్నాయట, గాజులు ఉన్నాయట, కంచగాజులు ఉన్నాయట, మిగతా జంతువులన్నీ ఉన్నాయట. అవన్నీ అదే నేల మీద మేత మేసి ఉన్నవి. నిశ్చయముగా సంఘములో కూడా అదే విధంగా ఉందంట. అమ్మో, నన్ను అనుకోకండి, దేవునికి స్తోత్రం కలిగాక. ఆయన చెప్పాడు, నాకెందుకు మరి పాస్టర్ గారు ఆయన గాడిద అంటున్నారా, నాకు తెలియదు, ఆయన చెప్తున్నాడు. మీకు కావాలంటే మీరు రెఫరెన్స్ గొర్రెలు కాపురం మంచి కాపురం 78 పేరు మీరు చదువుకుని మీరు చూడండి, అది అవునో కదా మీరు చూడండి. అప్పుడు అప్పు అక్కడ ఎవరు ఏదెన్స్ వారు వాక్యము అలా ఉందో చూశారు కదా, మీరు చూడండి. ప్రైజ్ ది లార్డ్. నేను అంటలేదు ఏమైనా ఉంటే ఆయనతో పెట్టుకోండి, నాతో పెట్టుకోదు, నా మీద భేదం పెట్టుకోకండి, ఆయనతో పెట్టుకోండి. ఏమి పెడినా అనుకోలేడా? దేవునికి స్తోత్రం కలిగాక. ఆమేన్, ఆమేన్. కంచర గాడిదలు నిజంగా చూడండి, గాడిదలు ఒంటెలు అన్ని పొలంలో ఉన్నాయి. నిశ్చయముగా సంఘమునకు వెళ్ళు ప్రతి మనిషి భుజించు అదే రకమైన ఆహారమును అవియు తినుచున్నవి. అయితే సూర్యుడు అస్తమించినప్పుడు గొర్రెలు మాత్రమే లోనికి పిలబడతాయి. సోదరుడా, ఈ రాత్రి నీవు గొర్రెవేనా? ఏం ప్రశ్న అండి అది. ఈ రాత్రి నీవు గొర్రెవేనా అని అడుగుతున్నాడండి ఆయన. అంటే గొర్రెలు రాత్రి సమయంలో ఆ పందులతో కానీ గాడులతో కానీ ఒంటెలతో కానీ ఉండవు. అవైతే మంచుకి ఎండకి వర్షానికి అన్నిటికీ అక్కడే పడి ఉంటాయి. అయితే అవి శ్రమలు గుండా పోతున్నాయి. అయితే గొర్రె మాత్రము రాత్రి సమయంలో గొర్రెలు వాటి మధ్య ఉండవంట. కాపరు వాటిని సాయంత్రమైన సమయంలో వాటిని పిలుచుకుపోతాడట అండి. సాయంకాల వర్తమానం కూడా అందుకే వచ్చింది. సాయంకాల వధువును ఆ రిబకాని ఎలియాజరు సాయంకాలమే కనుగొన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు సాయంకాలం బయలుపడినటువంటి వర్తమానము, ఈవినింగ్ మెసెంజర్, ఈవినింగ్ బ్రైడ్, సాయంకాలపు వధువు, సాయంకాల వర్తమానికుడు, సాయంకాల వర్తమానము సాయంకాలమే బయటికి పిలవబడుతుంది పేరా. ఎందుకంటే తర్వాత వచ్చేది మహాశ్రమలండి. గొర్రెలు అక్కడ లేవు, అవి పిలవబడి లోపలికి వచ్చేస్తున్నాయి. అందుకే అడుగుతున్నాడు, సూర్యుడు అస్తమించినప్పుడు గొర్రెలు మాత్రమే లోపలికి పిలవబడతాయి. సోదరుడా, ఈ రాత్రి నువ్వు గొర్రెవేనా? నేను గొర్రెనేనా? గొర్రెవైతే అన్ని శోధనల గుండా కాపని వెంబడిస్తున్నావా? ప్రైజ్ గాడ్. పాస్టర్ నేను చాలా బలహీనంగా ఉన్నాను. బలహీన మాట్లాడొద్దు, వాక్యం తిను, వాక్యం విను, నువ్వు బలపడతావు. నువ్వు గొర్రెవేనా అంటాడైనా. ప్రియమైన సోదరి, నీవును దేవుని యొక్క చిన్న గొర్రె పిల్లలు ఒకదానివేనా? దాని పట్ల నీకు నిశ్చయత లేనట్లయితే ఇప్పుడే దాన్ని మనము నిశ్చయత చేసుకుందాం. ప్రైజ్ గాడ్. నీవు నీ చేతిని క్రీస్తు కొరకు ఎత్తినట్లయితే, హల్లెలూయా, నువ్వు సమర్పించుకున్నట్లయితే, దేవునికి మహిమ కలుగాక, నువ్వు దేవుని గొర్రె పిల్లవై ఉంటావు అన్నాడండి. గొర్రెలు నా ఆశ్రయములను నన్ను వెంబడించును, వాటికి నెత్తి చూపిస్తున్నాడండి ఆయన. నువ్వు అంటావట, నీవు నా కాపరిగా ఉండాలని కోరుకుంటావట. ప్రభువా, నేను వెంబడించే గొర్రెగా ఉండగోరుచున్నా అంటావట అండి. కాబట్టి సాయంకాల సమయం వస్తుంది. ఈ సాయంకాల సమయమే వధువు బయటకు పిలవడే సమయం. అయితే వధువు ఇప్పుడు అన్ని రకాల మధ్య ఉంది. పందుల మధ్య ఉంది, పందుల మధ్య ఉంది, ఇంకా ఒంట్ల మధ్య ఉంది, ఇంకా గేదెల మధ్య ఉంది, ఇంకా కంచగాళ్ళ మధ్య ఉంది. ఏంటి వధువు అంటే మనమే కాదు, ప్రపంచమంతా వధువు అండి. హల్లెలూయా. ప్రపంచమంతటిలో ఉన్న వధువుని ప్రపంచమంతా పోల్చిన వర్తమానం చెప్తున్నాడు. కేవలం తొనుకే కాదు, ప్రపంచమంతా వర్తమానం ఏంటంటే అన్ని చోట్ల ఈ వధువు పందులతోనూ ఒంట్లతోనూ కంచగాడలతోనూ మిళితమై ఉందన్నమాట. అయితే ఉదయకాలం నుంచి మధ్యాహ్నం దాకా ఉంది, మధ్యాహ్నం సాయంకాలం దాకా ఉంది. సాయంకాలం మాత్రము గొర్రెలు మాత్రము ఆ పందుల్లోంచి, గాడిదల్లోంచి, కంచగాడిదలోంచి, ఒంటెలో నుండి, మిగతా జంతువులో నుండి గొర్రెలు కాపరి వచ్చంట తన సొంత పిలుస్తాడట. అది బయటకు వస్తాయట. గొర్రెలు కాపరి తోలుకుని వెళ్ళిపోతాడు ప్యారా.
రాత్రి సమయంలో అనగా మహాశ్రమలలో అవి ఉండవంటండి. దేవుడు మీద దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నిజంగా ప్రభా ప్రతి శోధన గుండా వెంబడించే గొర్రె నిజమైన గొర్రె అని మీరు మాకు నేర్పించారు. శోధనలు మెప్పుకి ఘనతకి కారణమవుతాయని పేతురు గారు చెప్పారు ప్రభువా. మరి మేము అనేక శ్రమలు పొందుకుని దేవుని రాజ్యం పొందుకోవాలని హెచ్చరించబడ్డాం ప్రభువా. మరి బంగారం ఎలాగైతే అగ్ని పరీక్షకు నిలబడి శుద్ధ శివరిని ప్రకాశిస్తుందో, మా విశ్వాసం అలా ప్రకాశించబడ్డ కొరకే అనేక రకాలైన శోధనలు మీరు తీసుకొచ్చినప్పుడు పేతురు అంటున్నాడు, మీరు ఆశ్చర్యపడకుడి, ఒక దినము ఆయన ప్రత్యక్షపరచమన్నప్పుడు మీరు మహా ఆనందంతో ఉంటారని చెప్పారు ప్రభువా. ఈ లేఖనాలన్నీ మా హృదయంలో భద్రపరచండి. రాయబడిన వాక్య ప్రకారంగా మమ్మల్ని తీసుకువెళ్ళండి. ఒక దినము వాక్యము చేత వధువుగా సిద్ధపరచండి. ఈరోజు సాయంకాలం వధువు మాత్రమే బయటకు పిలబడి అది లోనికి వచ్చి ఎత్తబడలకు పోతుందని, మహాశ్రమలు తప్పించుకున్నదాన్ని మీరు మాతో ఇచ్చారు దేవా. కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఎంతో ధన్యులం ప్రభు. మేము లోకంలో అందరికంటే గొప్పవారమని, అందరికంటే ధన్యులమని, నీ ద్వారా మేము కృపచేత రక్షించబడిన పాపులమని స్తుతిస్తూ, ప్రతి శోధన గుండా సొంత కాపరిచే గొర్రెలుగా ఉంచమని, శోధన వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోయి మేకవలే కాకుండా నిలబడి నిలదొక్కుని శుద్ధ సువర్ణ ప్రకాశించేవారిగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాం.